పేరు వెంకటేశ్వరరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ని. అలాగే రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం 3 పత్రికలకు గట్టిగా ఉన్నాను. అయితే ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ప్రజలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. వారికి కేవలం వాతావరణ కలుషితం కానీ, అలాగే కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల అయితే ఎక్కువగా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకంటే మనకు రాజధాని వచ్చింది, గుంటూరు రాజధానిగా ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు గుంటూరులో. ఇంకా 2-3 లక్షలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పట్టణాల్లో, ఎందుకంటే ఏదైతే రూరల్ ఏరియా తగ్గిపోతుంది, చుట్టూ కూరగాయలు పెంచడం కానీ తగ్గిపోతూ ఉన్నాయి. పట్టణాలు కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కల్తీ లేని, అలాగే రసాయన ఎరువులు లేని కూరగాయలు తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఒకటే కాకుండా ఇంకా వాతావరణ కాలుష్యం కానీ అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రూఫ్ గార్డెన్ మీద కనుక ఈ చిన్న చిన్న కూరగాయల మొక్కలు కానీ, పూలు కానీ, ఫలాలు కానీ, ఎందుకంటే ఏ సీజన్లో ఆ కూరగాయలు ఆ సీజన్లో వస్తాయి. అలాగే ఆకుకూరలు కానీ కేవలం సింపుల్గా దాదాపు 40-50 కుండీలు కనుక పెంచుకున్నట్లయితే ఇంటి మీద, ఇంటికి అవసరం సంబంధించిన అన్ని కూరగాయలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా మధ్యతరగతి ప్రజలకు దాదాపు నెలకి 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా ఆదా అవుతుంది. అలాగే మనకి దాదాపు 4-5 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు జూన్లో కూడా ఇంత ఎండలు ఉన్నాయి. అదే మిద్ది కనుక పైన కనుక మనకు ఏదైనా మొక్కలు కనుక పెంచుకున్నట్టయితే దాదాపు 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుద్ది. దానివల్ల కరెంట్ ఆదా అవుద్ది. ఏసీలు కానీ అవి కానీ ఉపయోగించాల్సిన పని లేదు. దానివల్ల కూడా కరెంట్ ఆదా అవడం వల్ల కూడా మనకి ఆర్థిక భారం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద ఈ కూరగాయలు పెంచుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. అదే కాకుండా ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు ఎన్నో ఒడిదుడుకుల మీద ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, క్షణం తీరిక ఉండదు. అలాంటి టైంలో మనం కనుక ఉదయం సాయంత్రం కనుక 1 గంట మనం ఎక్కడికో వాకింగ్ చేయాల్సిన పని లేదు. ఇంటి మీదే ఈ కూరగాయల మధ్యలో కానీ, ఈ ఆకుల మధ్యలో వాటికి వాటర్ పోసుకుంటా అట్లా చూస్తే కనుక మంచి ఆహ్లాదం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా వారి యొక్క ఏమేమి తింటున్నారు, కూరగాయలు ఏమేమి తింటున్నారు, వారి యొక్క తినే ఆహారం సంబంధించిన విషయాలు కూడా ఈ మొక్కలు పెంచడం వల్ల ఆకుకూరలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి వాటికి అవగాహన ఉంటుంది పిల్లలకి. ఇప్పటి నుంచి కనుక పిల్లల్లో అవగాహన ఉన్నట్లయితే వారు ముందు మంచి ఎటువంటి రసాయనాలు లేని కూరగాయలు తింటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎక్కువ మంది మన పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ తింటున్నారు. వీటిని మానేసి మనం ఎటువంటి అనారోగ్యకరమైన తిండి తినకుండా మంచి ఆహారం తినట్టయితే వారి ఫ్యూచర్ కూడా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుతారు. వారికి కూడా పిల్లల సృజనాత్మక, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి చేరి ఇలాంటి మంచి క్లైమేట్లో, ఎందుకంటే పచ్చగా ఉండే కలకలాడే తోటలో కనుక ఉన్నట్టయితే వారికి కూడా మంచి ఆనందం ఉంటుంది, వినోదం ఉంటుంది. ఎందుకంటే బయట ఎందుకో దాదాపు గంటల సీరియల్ చూసుకుంటా అవి మానేసి ఈ కనుక మనం టెర్రస్ గార్డెన్ కనుక పెంచుకున్నట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మేము దాదాపు 7-8 చోట్ల ఇలాంటి టెర్రస్ గార్డెన్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటిసారి గుంటూరులో ఈ టెర్రస్ మీద అవగాహన కల్పించాం. దాదాపు 600 మంది దాకా హాజరయ్యారు. ఎందుకంటే ఇదే వారి యొక్క ఆహారం పట్ల అవగాహన పెరగడానికి ఇది ఒకటే నిదర్శనం. ముందు కూడా ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగిల్ని కొంత వాతావరణాన్ని చల్లబరచడానికి, అలాగే కరెంటు ఖర్చు, ఇంధనం ఖర్చు ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే మనం వాతావరణ కాలుష్యం వల్ల ఎంతో అనారోగ్య బారిపడుతున్నాం. వీటన్నిటికీ మూల కారణం ఈ టెర్రస్ గార్డెన్ కనుక వేసుకున్నట్టయితే ఎటువంటి రైతులు కూడా ఇప్పుడు, ఎందుకంటే రైతులు పండించే కూరగాయల్లో కూడా విషాహారాలు ఉన్నాయి. వారికి కూడా చెప్తున్నాం, రైతులు కూడా మేము ఎటువంటి రసాయనాలు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ పద్ధతిలో మీరు పండించండి, పట్టణ ప్రజలకు కూడా అందించండి. వాటి వల్ల మీకు ఆదాయం ఎక్కువ ఉంది. ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల వలన అధిక ధరలు లభిస్తాయి. ఎందుకంటే పట్టణాలు దాదాపు 40-50 రూపాయల కూరగాయలు అమ్ముకోవచ్చు సేంద్రియ కూరగాయలని. అదే రసాయన ఎరువుల వల్ల పండించిన కూరగాయలతో వారి ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రైతులు సోదరులకు కూడా ఈ కూరగాయలు పెంచుకునే వాళ్ళకి ఎటువంటి రసాయనాలు లేకుండా, పురుగుమందులు లేకుండా కూరగాయలు పండించండి అన్న మనము ఈ రైతు నేస్తం ఫౌండేషన్ ఇంకా ముందు జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. అలాగే వీటికి కావాల్సిన పరికరాలు కూడా మేము అందుబాటులో తీసుకొస్తాం. ఇక్కడే ఈరోజే రైతు నేస్తం ఫౌండేషన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ పేరుతోటి బృందావన్ గార్డెన్స్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేసాం. ఈ సేంద్రియ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో బియ్యం కానీ, పప్పులు కానీ, అన్ని నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఇటువంటి రసాయనాలు లేని ఉత్పత్తులను మేము అందుబాటులో తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. మీకు ఏదైనా కానీ ఈ మిత్తుకు సంబంధించిన పరికరాలు కానీ, మొక్కలు కానీ మా రైతు నేస్తం ఫౌండేషన్ సంప్రదించండి. మీకు అన్ని విషయాలు కూడా అందుబాటులో ఉంటాయి, అన్ని పరికరాలు కూడా అందుబాటులో వస్తాయని ఒకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి మీద 4 మొక్కలు పెంచండి. మీ ఆనందాన్ని మీరే మీ చేతుల్లోనే ఉంది, మీ ఆనందాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ ప్రకృతి వ్యవసాయం మీద కానివ్వండి, అలాగే
మంచి ఆహార నియమాల పట్ల కానివ్వండి, ప్రజల్లో ఒక అవగాహన కల్పించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు అనేకం చేపడుతుంది. ఈరోజు గుంటూరులో కిచెన్ గార్డెన్, రూప్ గార్డెన్స్ మీద అవగాహన సదస్సుకి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడం కూడా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ప్రతి ఇంటి మీద కూడా మనం మొక్కలను పెంచుకొని మన కావాల్సిన ఆహారాన్ని మనం సమకూర్చుకోవచ్చు. తర్వాత ఉష్ణోగ్రతలను కూడా మనం ఇంటి మీద ఎప్పుడైతే మనం గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఉష్ణోగ్రత కూడా తగ్గిద్ది, కొంచెం శీతలీకరణ వాతావరణంలో మనం ఉండొచ్చు అని చెప్పిన ఆలోచన కూడా చేయటం జరుగుతుంది. ఏదేమైనా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కువగా క్రిమి సంహారక మందులు కానివ్వండి, ఎరువులు కానీ వాడకం ద్వారా ఇవాళ కలుషితమైన ఆహారాన్ని తిని మనం ఒక నిస్సారమైన జీవితాలను గడపాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అనారోగ్యానికి ఎక్కువగా గురి కావాల్సి వస్తుంది. తర్వాత ఆయు ప్రమాణాలు కూడా తగ్గిపోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం కూడా ఈరోజున ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది. అంటే తిరిగి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసే దిశలో ఈ కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రజలందరూ కూడా చైతన్యంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం ఎలాంటి ఆహారం అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకూడదు. అంచేత ఇవాళ ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రజల్లో అవగాహన పెరగడానికి రైతు నేస్తం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమం చాలా ఆశాదాయకం. అంతేకాకుండా రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆదర్శ రైతులకు కానివ్వండి, అలాగే వ్యవసాయ నిపుణులకు కానివ్వండి, శాస్త్రవేత్తలకు కానివ్వండి ఇవాళ అవార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవసాయ పరంగా ఇస్తున్న అవార్డుల్లో రైతు నేస్తం ఫౌండేషన్ అవార్డులే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. ఇక ఎటువంటి రికమెండేషన్లకి కూడా తావు లేకుండా నిజమైన వారిని ఎంపిక చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే జర్నలిజంలో, పత్రికా రంగంలో ఎవరైతే పత్రికా ప్రసార మాధ్యమాల ద్వారా వ్యవసాయానికి దోహదకారులు అవుతున్నారో, రైతుల్లో పరిజ్ఞానం పెంచుతున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ పురస్కారాలు అందిస్తున్న రైతు నేస్తం ఫౌండేషను. అంచేత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావుని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.